నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా గణపతి షోడశ నామాలలో ఉన్నటువంటి వైభవం ఏంటో, ఆ నామాలలో ఉన్నటువంటి అర్థం ఏంటో తెలుసుకుందాం. ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణ హేరంబ స్కందపూర్వజ అంటూ వినాయకుడు 16 నామాలు చదువుకుని కార్యనిమిత్తమై బయటికి వెళితే ఎలాంటి విఘ్నాలు కలగకుండా మనం అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఈ నామాలలో ధూమకేతు అనే నామానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. వినాయకుడికి ధూమకేతు అనే నామం ఎందుకుందంటే, ధూమం అంటే పొగ అని అర్థం. పొగరంగులో ప్రకాశించే స్వామికి నమస్కారం అని అర్థం. వినాయకుడేంటి పొగరంగులో ప్రకాశించడం ఏంటని మనకు సందేహం కలుగుతుంది. గణేష పురాణం ఏం చెప్తోందంటే, కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో గణపతి అనేక రూపాల్లో అవతరించాడు. అలాగే కలియుగంలో గణపతి పొగరంగు శరీర ఛాయతో 1,06,000 సంవత్సరాల తర్వాత 2 చేతులతో గుర్రం వాహనం ఎక్కి ఒక అవతారాన్ని దాలుస్తాడని గణేష పురాణంలో చెప్పారు. గణేష పురాణంలో చెప్పిన దానికి సంకేతంగానే ధూమకేతు పొగరంగులో ఉన్నటువంటి గణపతికి నమస్కారం అని ప్రార్థిస్తాం. ఆ తర్వాత గణాధ్యక్ష. గణాధ్యక్ష అంటే దేవగణాలన్నిటికీ కూడా ఆయన అధిపతిగా ఉన్నాడు కాబట్టి గణాధ్యక్ష అంటూ స్వామివారిని మనం ప్రార్థిస్తాం. ఫాలచంద్రో అంటే నుదుటన అర్ధచంద్రుణ్ణి ధరించినటువంటి స్వామికి నమస్కారం అని అర్థం. చంద్రుడు అమృతతత్వానికి సంకేతం, చల్లదనానికి సంకేతం. వినాయకుడిని ప్రార్థిస్తే మానసిక ప్రశాంతత కూడా కలుగుతుందని చెప్పటానికి సంకేతంగా ఉన్న నామమే ఫాలచంద్ర. ఆ తర్వాత గజానన అని గణపతిని ఎందుకు ప్రార్థిస్తాం? గజాననుడు అంటే ఏనుగు ముఖం కలిగిన స్వామి అని అర్థం. అయితే ఇక్కడ ఇంకో విశేషార్థం కూడా ఉంది. ఆ విశేషార్థం ఏంటంటే, గా అంటే గతించటం అని అర్థం, జా అంటే జన్మించటం అని అర్థం. జనన మరణ సంసార చక్ర భ్రమణానికి ఆయనే కారకుడు కాబట్టి గజానన అంటూ స్వామివారిని మనం కీర్తిస్తాం. ఆ తర్వాత వక్రతుండ అనే నామానికి కూడా అద్భుతమైన అర్థం ఉంది. వక్రతుండ అంటే వంకరగా ఉన్నటువంటి తొండం కలిగిన స్వామికి నమస్కారం అని అర్థం. వినాయకుడి తొండం ఓంకారం ఆకారంలో ఉంటుంది. అంటే ఓంకార పరబ్రహ్మస్వరూపం వినాయకుడని చెప్పటమే దీనిలో ఉన్న అంతరార్థం. అలాగే ఆ తర్వాత శూర్పకర్ణ అంటే చాటంత చెవులు కలిగినటువంటి స్వామి అని అర్థం. అలాంటి స్వామికి నమస్కారం చేసుకోవాలి. మంచి చెడు అన్నీ స్వీకరించి చెడును విడిచిపెట్టి మంచిని మాత్రమే స్వీకరించమని శూర్పకర్ణుడు, చాటంత చెవులు ఉన్నటువంటి గణపతి మనకు సందేశం ఇస్తున్నాడు. హేరంబ ఆ తర్వాత నామం. హేరంబ అంటే అర్థం ఏంటి? హే అంటే అసహాయత, బలహీనత అని అర్థం. రంభ అంటే రక్షణ కల్పించడము అని అర్థం. మన అసహాయత, మన బలహీనతను తొలగింపజేసి మనకు రక్షణ కల్పిస్తాడు కాబట్టి ఆయన్ని హేరంబ గణపతి అనే పేరుతో పిలుస్తారు. హేరంబ గణపతిని మనం స్మరించుకుంటే, హేరంబ అనే నామం చదువుకుంటే మనం ఎలాంటి అసహాయ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి బలహీన పరిస్థితుల్లో ఉన్నా వాటి నుంచి రక్షించేవాడు కాబట్టి ఆయన్ని హేరంబ గణపతి అనే పేరుతో ప్రార్థిస్తాం. ఇక చివరి నామం స్కందపూర్వజ అంటే స్కందుడు అంటే సుబ్రహ్మణ్యుడికి సోదరుడు కాబట్టి స్కందపూర్వజ అంటూ వినాయకుడిని మనం అందరం కీర్తిస్తాం. కాబట్టి భావం తెలుసుకుంటూ షోడశనామాలు అర్థం చేసుకుంటూ ఎవరైతే ప్రతిరోజు కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఈ షోడశనామాలు చదువుకొని బయటికి వెళతారో వాళ్ళందరూ కూడా గణపతి విశేషమైన అనుగ్రహానికి పాత్రలవుతారు. అన్ని విఘ్నాలను తొలగింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన దేవాలయానికి వెళ్ళినప్పుడు భగవంతుణ్ణి ఎలా దర్శనం చేసుకోవాలో, దేవాలయ దర్శనంలో ఉన్నటువంటి విధులు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఆనాటి ఆది మహర్షి అయినటువంటి బ్రహ్మర్షి అయిన వశిష్ఠుల వారి తపఫలంగా ఆ గజకాననం దక్షిణామూర్తి క్షేత్రమైంది. అది మొదటి నుంచి దక్షిణామూర్తి క్షేత్రమే. తర్వాత శ్రీకాళహస్తిగా రూపాంతరం చెందింది. మొత్తానికి అటువంటి దక్షిణామూర్తి క్షేత్రం బ్రహ్మక్షేత్రం అయినటువంటి క్షేత్రానికి కొంతకాలానికి మహానుభావుడైనటువంటి అగస్త్య మహర్షి లోపాముద్రా సహితుడే వచ్చాడు. ఆయన స్వామి దర్శనం చేసుకున్నాడు. అరే స్వామి జలప్రియుడు కదా, భక్తుడు పిలిచాడుని వచ్చేసాడు కానీ ఇక్కడ జలం సరైంది లేదే అని తాను తపస్సు చేయడం మొదలుపెట్టాడు పరమేశ్వరుడి కోసం. ఓహో గంగ కోసమే తపస్సు చేస్తున్నాడని తెలిసి ఆయన బ్రహ్మదేవుని వెళ్ళి ఆయనకి అనుగ్రహం ఉందని చెప్పు, గంగ వస్తోందని చెప్పని చెప్పాడు. వెంటనే బ్రహ్మదేవుడు ఆయన తపస్సు చాలించమని చెప్పి
ఇదిగో గంగ వస్తోందయ్యా శివుని ఆనత మేరకు అని. అప్పుడు శివుని యొక్క సంకల్పం మేరకే శివ జటాజూటంలోని గంగే బయలుదేరిందిట. ఆ బయలుదేరినప్పుడు ఎలా ఉందంటే గగనం నుంచి వచ్చేటప్పుడు బంగారు కాంతులతో వస్తూ దిక్కులలో రమ్యమైన ధ్వని చేస్తూ వచ్చింది. ధ్వనికే ముఖరము అని పేరు. ముఖరము అంటే ధ్వని. బంగారు కాంతులతో వస్తుంది కనుక సువర్ణ. ఈ రెండూ కలిపి సువర్ణముఖరి నది అక్కడికి వేయించేసింది. కనుక క్షేత్రం తీర్థమయ్యింది. భూప్రాశస్త్యం ఉంటే క్షేత్రం అవుతుంది, జలప్రాశస్త్యం ఉంటే తీర్థం అవుతుంది. రెండు ఏర్పడ్డాయి. సువర్ణముఖరి నది చాలా విశేషమైనది. పంచాయతనంలో అంబిక అనొక ధాతు ఉంటుంది. బాణలింగం శివునికి, సాలగ్రామం విష్ణువుకి, సోణశిల గణపతికి, సూర్యుడికి స్ఫటికం. అది కూడా సౌర రాష్ట్రంలో దొరికే స్ఫటికానికి ప్రాధాన్యం. కానీ అమ్మవారికి అంబికాస్థానంలో పంచాయతనంలో ఒక ధాతువులా ఉంటుంది, మెరిసిపోతూ చూడడానికి వెండి ముక్కలా ఉంటుందండి. అది పెడతారు. అది సువర్ణముఖరి నదిలోనే దొరుకుతుంది. ఒక విశేషం అంటే ఇది శక్తి సంబంధమైన ఏదో అద్భుతమైన అంశం ఉన్నది ఇక్కడ. అలాంటి సువర్ణముఖరి, ఈ సువర్ణముఖరి తీర మహాత్మ్యం ఎంత గొప్పదంటే దీని ప్రాంతంలోనే తిరుమల మొదలైన క్షేత్రములన్నీ ఉన్నాయి. అందుకే తిరుమల క్షేత్ర వర్ణన చేసేటప్పుడు కూడా పురాణాలు సువర్ణముఖరి తీరే అంటూ ప్రారంభం చేశారు ఇక్కడ. కనుక సువర్ణముఖరి అంత దివ్యమైనటువంటి నది. ఆ నది వచ్చిన తర్వాత ఈ దివ్యమైన శ్రీకాళహస్తికి మరొక ప్రత్యేకత ఏర్పడింది, తీర్థ ప్రశస్తి ఏర్పడింది. మరి శివుడు అంటే గంగ పరవళ్ళు తొక్కుతూ రాదా? దీనికి తోడు తర్వాత కైలాసం అనుకుందిట. శివుడికి చాలా ప్రీతిగా ఉంది, నేను కూడా అక్కడికి వెళితే బాగుండని. అప్పుడు కైలాసంలో ఒక శిఖరము శివుని యొక్క అనుగ్రహంతో ఈ శ్రీకాళహస్తికి చేరి నిలిచింది. అందుకే ఇప్పటికీ అటువంటి కైలాసం అక్కడ కనబడుతుంది. దానికంటూ ప్రదక్షిణ కూడా చేస్తారు నేటికి కూడా పర్వతానికి. అది కైలాసగిరి. అందుకే ఇక్కడ కైలాసవాసి భగవాన్ అని ప్రారంభించడానికి అది కారణం. అందుకే దక్షిణ కైలాసం అని ప్రసిద్ధి కూడా దాని కారణంగానే వచ్చింది. అందుకే ఇక్కడ నియమబద్ధంగా కొంతమంది సాధన చేయడం ఉన్నది. కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఈ క్షేత్రంలో సద్యోముక్తి వ్రతం అనేది చాలా ప్రసిద్ధి అని చెప్తూ సంవత్సరం పాటు తాను పాటించారు. అక్కడ స్వామి ఆలయానికి కొంచెం కన్నప్ప కొండ ఉంటుంది. అటువైపు వెళుతూ ఉంటే భయంకరమైన గుబురు పొదలు ఉండేవి. అది ఎప్పటి నుంచో అలాంటి పొదలు ఉంటూ ఉంటే స్వామివారు సంచరిస్తున్నారు. మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు సంచరిస్తూ వస్తూ ఒక్కసారి అక్కడ సిబ్బందిని పిలిచి ఆ పొదలు తీయించండి అన్నారు. ఆయన దృష్టి ఎవరికి అర్థం కాదు. అక్కడ ఏం లేవండి. ముందు నేను తీయమని చెప్పాను కదా, తీయించండి అని చెప్పారు. వెంటనే అధికారులు సిబ్బంది చేత పని చేయించారు. ఎప్పుడైతే పొదలు తీశారో అక్కడ అద్భుతమైన గుహలు, ఆ గుహ లోపల ఏనాటివో చిత్రాలు ఉన్నాయండి. శివలీలలు చిత్రించిన చిత్రాలు ఉన్నాయి. ఆయనకి ఎలా దర్శనమిచ్చాయో ఎవరికీ తెలియనివి. వెంటనే దాన్ని శుభ్రపరిచారు. ఇప్పటికీ మనం వెళ్ళి చూడవచ్చు. ఇప్పుడు దాని చుట్టూ అనేక రకాల చక్కని కట్టడాలు కూడా చేశారు. మొత్తాన్ని ప్రస్తుతం మాత్రం అది అందరికీ చక్కగా చూసేటట్టు ఒక దర్శనీయ స్థలంగానే తీర్చిదిద్దారు. అప్పటికప్పుడు స్వామివారు ఏం చేశారంటే శిల్పాగమ కళా సదస్సును ఒకటి ఏర్పాటు చేసి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని కొన్నాళ్ల పాటు అక్కడ నడిపారు. మొత్తానికి కాళహస్తి మహిమ ఆయన ఎంత ఉగ్గడించారో మహాత్ములైనటువంటి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. అలాంటి శ్రీకాళహస్తి ఈ పేరుతో నిలిచిపోయింది. ఎందుకయ్యా అంటే అంతకుముందు ఎన్నో పేర్లు ఉన్నప్పటికి కూడా ఈ పేరు ప్రసిద్ధిగా స్వామివారికి మనకు కనబడుతుంది. అయితే కాళహస్తి యొక్క వైభవాన్ని మనం చెప్పుకుని తర్వాత శ్రీకాళహస్తి నామ వైశిష్ట్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీమద్ దక్షిణ కైలాస స్థితం జ్ఞానాంబికాపతిం భరద్వాజ ముఖారాజ్యం భక్తిగమ్యం భజామ్యం. భరద్వాజ మహర్షి ఇక్కడ ప్రధానంగా మొట్టమొదటిగా శివతత్వాన్ని వ్యాప్తి చేసినవాడు. ఇప్పటికీ భరద్వాజ సంబంధమైనటువంటి పరంపరలో వారే శైవాగమ దీక్షితులుగా స్వామివారికి అర్చన చేస్తున్నారు. కానీ భరద్వాజుడు రోమస మహర్షి వీరి యొక్క సంభాషణ కింద శ్రీకాళహస్తి వైభవం అంతా కూడా స్కాంద పురాణంలో చెప్పబడుతుంది ప్రత్యేకంగా. ఇది కాకుండా సూత సంహిత అనే వేదాంత గ్రంథంలో శ్రీకాళహస్తి మహిమ చెప్తాడు. ఇవన్నీ కూడా ముక్తికి అవరోధంగా ఉన్న జ్ఞాన ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగడానికి గాను శివక్షేత్ర యాత్రలు చెయ్యాలి అంటూ ఆ వేదాంత శాస్త్రంలో చెప్తూ విశేషించి గోకర్ణ క్షేత్రము, చిదంబర క్షేత్రము, అరుణాచలము వీటిని చెప్తూ శ్రీకాళహస్తి గురించి ప్రత్యేకంగా ఒక అధ్యాయంలో వివరిస్తాడు సూతుడు. అదేవిధంగా స్కాంద పురాణంలో ఉంది. ఇతర పురాణాల్లో కూడా శ్రీకాళహస్తి యొక్క మాహాత్మ్యం చాలా విశేషంగా కనబడుతుంటుంది. ఇది కూడా మనకి చారిత్రకంగా కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. శిల్పకళ కానీ ఆ చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల వైభవాలు. ఇక్కడ గణపతి కూడా ప్రత్యేకంగా ఉంటుంది. గణపతి, దక్షిణామూర్తి, జ్ఞానప్రసూనాంబ, కాళహస్తీశ్వరుడు ఈ నలుగురు చాలా ప్రధానంగా కనబడుతూ ఉంటారు. ఇక్కడ గణపతి పాతాళ గణపతి అని చెప్పబడుతుంటాడు. భూమి ఉపరితలం నుంచి 32 అడుగుల లోపలికి ఉంటాడు స్వామి.
అదొక విశేషమైనటువంటి అంశం. ఇక్కడ భారద్వాజ వంశస్థులు మొదటి నుంచి జ్ఞానాంబా సన్నిధిలో ఆరాధన చేస్తూ ఉంటారు. అలాంటి భరద్వాజ మహర్షి స్వామివారి యొక్క వైభవాన్ని చెప్పడం మనకు పురాణాల్లో కనబడుతున్న అంశం. దీనికి విశేషించి స్వామికున్న కైలాసాల్లో దక్షిణ కైలాసం చెప్పబడుతుంది. ఉత్తరాన కైలాసం ఉంది మనకు తెలిసి. ఇది కాక హిమాచల్ ప్రదేశ్లో మరికొన్ని కైలాసాలు చెప్పారు కనుక వాటి కొంతమంది అదే పంచకైలాస అంటారు. కానీ పంచకైలాసాల్లో ఒకటి శ్రీకాళహస్తి, దక్షిణం వైపు ఉన్న కైలాసం ఇది ఒక్కటే. ఇది తెలుసుకోవాల్సిన మరొక అంశం ఇక్కడ. ఇటువంటి ఈ కైలాసం గురించి విశేషంగా చెప్తూ కైలాస పంచధా ప్రోక్త స్థానైశ్వర్యాది భేదత ఉక్తం తేభ్యోపి సర్వార్థ సాధనం. అన్ని కైలాసాల్లో చాలా సౌకర్యమైనది, సులభంగా శివానుగ్రహం ఇవ్వగలిగేది ఏంటంటే ఈ దక్షిణ కైలాసం. దీనికి సంబంధించి నత్కీరుడు చరిత్ర కూడా చెప్తారు. నత్కీరుడు కథలో ఒక పూర్వభాగం చాలామందికి తెలిసినదే. నత్కీరుడు పాండ్యదేశంలో గొప్ప కవి. ఆ పాండ్యదేశ పరిసరాల్లో ఒకసారి కరువు ఏర్పడింది. ఒక పల్లెటూళ్ళలో ఒక శివాలయ అర్చకుడు ఉన్నాడు. అతను మామూలు అర్చకుడు కాడు, గొప్ప భక్తుడు. అర్చకుడు భక్తుడు అయితే చరిత్ర అయిపోతుంది. ఆ అర్చకుడు గొప్ప శివభక్తుడు. ఆయన శివుడికి లోటు లేకుండా చూసుకోవాలనుకుంటున్నాడు. కానీ కరువు ఎక్కువైపోవడంతో శివుడికి నైవేద్యం పెట్టడానికి కూడా ఇబ్బంది అయ్యి, స్వామి కొంతకాలం నేను అటు ఇటు తిరిగి ఏదో నా పాటలు నేను పడతాను, కానీ నీకేమి పెట్టట్లేదని బాధతో ఇక్కడ బతకలేకపోతున్నా, కాబట్టి కొంతకాలం నేను బయటికి వెళ్ళి వస్తాను నీవు అనుకోకు అని చెప్పి వెళుతుంటే శివుడు ప్రత్యక్షమై నీకు బాధపడకుండా నేను ఒక ఏర్పాటు చేస్తున్నా. ఎందుకంటే ప్రస్తుతం కాలాన్ని అనుసరించి నేను కూడా చూసుకుంటాను కనుక కరువు ఉంది. కానీ నేను ఒక పద్యం రాసిస్తాను, అది తీసుకువెళ్ళి పాండ్యరాజుకు వినిపించు. ఆయన కవితాప్రియుడు, ఆయనకి కావలసిన సంపదలు ఇస్తాడు. వాడితో హాయిగా నువ్వు వచ్చి ఇక్కడ కరువు తీరా నన్ను పూజించుకోవచ్చు అని చెప్పాడు. ఇదేదో బాగుంది అనుకున్నాడు. ఇచ్చిన పద్యం పట్టుకెళ్ళాడు ఆయన. ఆ పద్యం చెప్పగానే రాజుగారు చాలా సంతోషించి ఇక కొత్త కవి గారికి కానుకలు ఇద్దాం అనుకుంటూ ఉంటే అందులో ఉన్నటువంటి ఒక కవి, పెద్ద కవి, ఆస్థాన కవి నత్కీరుడు అనేటువంటి ఆయన లేచి పద్యం తప్పన్నాడు. ఇవాళ కానుకలు ఇచ్చిగయ్యా తప్పు పద్యం రాశాడని. ఏమిటి రచించాడంటే స్త్రీ యొక్క కురులు అంటే వెంట్రుకల్ని వర్ణిస్తూ సహజ సుగంధంగా ఉన్నాయని వర్ణించాడు ఆయన. ఎప్పుడైనా వెంట్రుకలకు సహజ సుగంధం ఉండదు కనుక ఇది అనౌచిత్యం ఉన్నది, కాబట్టి ఇది కవితారీతుల ప్రకారంగా కూడదు కనుక ఔచిత్యమే రసమన్న క్షేమేంద్రుని వాక్యానికి ఇది విరుద్ధంగా ఉంది కనుక ఇది ఉత్తమ కవిత్వం కాదన్నాడు నత్కీరుడు. ఇది విషయం. ఎప్పుడైతే ఆ విధంగా అన్నాడో వెంటనే ఏమంటావు దీనికి అన్నాడు. ఏదో సొంత కవిత్వం అయితే సమర్థించుకునేవాడు, ఎరువు కవిత్వం అయ్యి ఎవడో ఇచ్చిన కవిత్వం పట్టుకుని తానే సమర్థన చేస్తాడు, నీళ్లు నమ్మలేడు. వెంటనే కానుకేం లేదు పో అన్నాడు. వెంటనే తిన్నగా శివుడి దగ్గరికి వచ్చి నువ్వు నీ పద్యం పెట్టుకో అన్నాడు. ఆకలి బాధ ఒక్కటే నాకు ఉండేది, ఇప్పుడు నీ వల్ల అవమాన బాధ ఒకటి ఎదురయ్యిందయ్యా, నాకు నిండు సభలో అవమానం వచ్చింది, తప్పుడు పద్యం ఇచ్చి నన్ను పంపిస్తావా అన్నాడు. వెంటనే శివుడు వచ్చి తప్పుడు పద్యమా ఎవడన్నాడు రా అన్నాడు. అక్కడ ఒక ఆయన ఉన్నాడులే, ఆయన అన్నాడు పద నేను వస్తానన్నాడు. ఇతనికైతే యథాతథంగా కనబడ్డాడు కానీ సభలోకి అలా రాడు. అందరికీ వేషం మార్చుకున్నాడు, మంచి పండితుడి వేషం, తలపాగా పెట్టుకున్నాడు, విభూతి పట్టు పెట్టుకున్నాడు, చేతిలో ఒక దండం పట్టుకున్నాడు, మంచిది మంచి పండిత్ శాలువా వగేరా వగేరా చాలా ఉన్నాయి, కంకణాలు, ఇంకా చెప్పడానికి ఏమున్నది. వీటన్నిటితో వచ్చాడు సభలోకి. ఈ పద్యం నేనే రాసి పంపించాను ఈ కరువు తీరాలని. ఆ పద్యం తప్పన్నట్టు మీలో ఎవడన్నాడు. వెంటనే లేచి చెప్పాడు నత్కీరుడు నేనే అన్నానని. ఏమిటి ఆ తప్పు? కురులకు సహజ గంధం ఉంటుంది అన్నారు, నేను ఉండదు అని చెప్పాను అన్నాడు. అరే నాకు తెలిసి ఉంటుంది అన్నాడు. నీకు తెలిసి అంటే నువ్వెవరు అన్నాడు. నాకు తెలిసి ఒకే స్త్రీ, ఆవిడికి సహజ గంధం ఉంది అంటే ఎవరు? పార్వతీదేవి. ఆవిడ కురులకు సహజ గంధం ఉందిట. ఎందుకంటే చంపకా సౌక పున్నాగ సౌగంధికల సత్కచా కదా. ఆవిడికి దేవతా ఉద్యానవనాల్లోని కుసుమాలు పెడతారట. ఆ కుసుమాల గంధం తలకు రావడం కాదు, ఆ వెంట్రుకలకున్న గంధం ఆ కుసుమాలకు కావాలని పెట్టుకు వస్తాయిట. అక్కడ చూడండి, ఇక్కడ అంత సహజ గంధం ఉంది. ఎవడైనా తనకు అనుభవంలోనూ తాను రాస్తాడు, అంతే కదండి ఇక్కడ. కనుక తన అనుభవం తాను రాశాడు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం సూర్యశౌర్యమథేందురింద్రపదవీ
సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:39, సూర్యాస్తమయం 6:18. తిథి నవమి పూర్తిగా ఉంది. నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 12:47 వరకు. వర్జం శేషవర్జంగా ఉదయం 6:49 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుంచి 12:52 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:22 నుంచి 5:05 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం భీష్మ తర్పణం, అలాగే అన్వష్టకలు. అంటే అష్టకల దివసాన్ని అనుసరించి వచ్చేదాన్ని అన్వష్టకలు అంటారు. భీష్మ తర్పణం సందర్భంగా మనం భీష్మాచార్యుల వారికి తర్పణాలు ఇవ్వడం ద్వారా ఆయన తృప్తి చెందడంతో పాటు మన పితృదేవతలు అనుగ్రహిస్తారు, మన పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు, ధర్మాచరణ యందు బుద్ధి కలుగుతుంది, పట్టుదల పెరుగుతుంది. అలాగే అన్వష్టకాశ్రార్థం అంటే పితృదేవతలను ఆరాధించడం ద్వారా వారి యొక్క అనుగ్రహంతో మన పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు, మనకు అనుకూలంగా ఉంటారు, వంశం అభివృద్ధి చెందుతుంది. మాఘమాసంలో బుధవారం రోజున హయగ్రీవారాధన వల్ల విద్యాబుద్ధులు వృద్ధి చెందుతాయి. పెసలతో పాయసం చేసి ఆయనకి నివేదన చేయడం ద్వారా ఆయన యొక్క అనుగ్రహంతో బుద్ధి కుశలత, జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతాయి. విద్యార్థులు చేయడం చాలా మంచిది. అలాగే రామాయణంలో మొదటి సర్గ బాలరామాయణం అని పిలుస్తారు. ఆ రామాయణాన్ని పారాయణ చేయడం ద్వారా వ్యక్తులలో ధర్మ బుద్ధి కలుగుతుంది. అలాగే మన చుట్టూ ఉండేటువంటి వ్యక్తులలో అనుకూలత సిద్ధిస్తుంది, పరోక్షంగా రామరాజ్యం సిద్ధిస్తుంది. నేటి ఆణిముత్యాలు. ప్రతి ఒక్కరూ తమ సమస్యల పట్ల సున్నితంగా, సంస్కారవంతంగా స్పందించగలిగితే ప్రపంచం స్వర్గధామం అవుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. అష్టమూర్తుల తత్వంలో విరాజిల్లేటువంటి ఆ పరమేశ్వరుని మనం ధ్యానం చేసుకుంటే మనసారా ఆ స్వామి దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలని మనకు ప్రసాదింపచేస్తాడు సుమ. భక్త సులభుడైనటువంటి శివుడు మనకు నిత్యము కూడా 8 రూపాల్లో సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. ఆ అష్టమూర్తులు ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, ఆత్మ, ఇవన్నీ కూడాను శివస్వరూపాలే అని చెప్పేసి భావన చెయ్యాలి. ఈ అష్టశివమూర్తులన్నీ కూడాను మనకు ప్రత్యక్షంగా కనపడేవే అయినప్పటికీ ఈ అష్టశివమూర్తులు మనకు అష్టశైవ క్షేత్రాలలో దర్శనాన్ని ప్రసాదిస్తూ ఉన్నాయి. ఉదాహరణకి భూమి అంటే పృథ్వీమూర్తి. ఈ పృథ్వీమూర్తి లింగం శివకంచిలో ఉంది. ఆయనే ఏకాంబ్రనాథ స్వామి. స్వామివారు నల్లగా ఉండి పృథ్వీతత్వం కలిగి పృథ్వీమూర్తి స్వరూపంలో విరాజిల్లుతూ ఉన్నాడు. అలాగే ఆపోమూర్తి అంటే నీరు. తిరుచునాపల్లి దక్షిణానలో జలరూపంలో ఉండేటువంటి జంబుకేశ్వరలింగం. అలాగే అగ్ని తేజోమూర్తి ఎక్కడ ఉన్నాడు? తిరువణ్ణామలై అరుణాచలంలో స్వామివారు తేజోమూర్తిగా ఉన్నటువంటి స్థలంగా గుర్తెరిగాం. అలాగే గాలి వాయుమూర్తి అందరికీ తెలిసిందే. శ్రీకాళహస్తీశ్వర స్వామివారు చక్కగా ఆయన వాయులింగంగా మనందరికీ కూడాను కనిపిస్తున్నాడు. ఆకాశమూర్తి. ఆకాశమూర్తి అంటే చిదంబరం తమిళనాడులో ఉంది. మూల మందిరంలో తెరలు తెరగా ఉంటుంది. మూర్తి కానీ లింగం కానీ కనిపించదు. అదే మనకు ఆకాశలింగంగా ప్రస్ఫుటింపచేస్తుంది. ఇక సూర్యమూర్తి
మన తలకాయ ఎత్తి అలా చూసామంటే చాలు సూర్యమూర్తి కనిపిస్తాడు. శివునికి సూర్యునికి భేదం లేదు కాబట్టి సూర్యుని యొక్క బింబమే సూర్యలింగం. అలాగే చంద్రుడు గుజరాత్లోని శోభనాథేశ్వరుడు స్వామి చంద్రమూర్తిగా మనకు గోచరిస్తున్నాడు. ఆత్మ అంటే యజమాని. ఈ ఆత్మలింగం ఎక్కడుంది, ఆత్మమూర్తి ఎక్కడ ఉన్నాడు అని ఆలోచన చేస్తే ఖాట్మండ్ నేపాల్ దేశం దగ్గర బాగామతి నదీ తీరంలో ఉండే పశుపతినాథుడే యజమానమూర్తిగా మనందరినీ కూడాను ఆశీర్వదిస్తున్నాడు. ఇలా అష్టమూర్తుల నామాలతో స్వామివారు అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలని ప్రసరింపచేస్తున్నటువంటి సందర్భంలో మనం మనసు నిండా అష్టమూర్తులను ఒక్కసారి నిత్యం ధ్యానం చేస్తే చాలు ఈ జీవితం సుసంపన్నమై విరాజిల్లుతుంది కదా. మరి సర్వే జనా సుఖినో భవంతు. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎప్పుడెప్పుడు ఆయన ఏ మాట మాట్లాడారో ఆ మాటల్ని యథాతథంగా తీసుకొచ్చారు. ఒకప్పుడు నటనానంద స్వామి అని ఒక ఆయన రమణ మహర్షి దగ్గరికి వచ్చాడు. వచ్చి నాకు మీలాగే ఈ శరీరం మీద భ్రాంతి పోయింది, సన్యాసం తీసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకు వచ్చిన దిక్కుమాలిన శరీరం, ఇదేమైనా శాశ్వతమా ఏమైనా అన్నాడు. అలా సన్యాసం తీసుకోకూడదు, తగినంత పరిపక్వత లేకుండా కుదరదన్నారు రమణ మహర్షి. ఏమెందుకు కుదరదన్నాడు. అయ్యి మీరు తీసుకోవాలా, మీరు ఒడ్డును కూర్చోవాలా, మీరు సంతోషంగా ఉండాలా, మేము మాత్రం తీసుకోకూడదా అన్నాడు ఆగ్రహంతో. ఆయన అన్నారు, నేను తీసుకునేటప్పుడు ఎవరిని అడగలేదు. పూర్తి వైరాగ్యంతో అరుణాచలం వచ్చేసారంతే తప్ప ఎవరిని అనుమతులు అడగలేదు. ఏమంటే నేను చాలా చికాగ్గా ఉంది, వైరాగ్యం వచ్చేసిందండి, ఏమిటండి ఈ శరీరం, సన్యాసం తీసుకుంటానని నేను అనలేదు. రామకృష్ణ పరమహంస అంటుండేవారు, వైరాగ్య డస్ నాట్ కమ్ డ్రాప్ బై డ్రాప్, ఇట్ కమ్స్ లైక్ ఏ ఫ్లడ్ అనేవారు. వైరాగ్యం వస్తే ఒక పెద్ద ప్రవాహంలా వస్తుంది తప్ప వైరాగ్యం ఏదో బిందువుల కింద ఏం రాదు. బిందువుల కింద వస్తే అది వైరాగ్యమే కాదు. కాబట్టి నేను ఎవరి అనుమతి అడగలేదు అంటూ ఆయన ఒక మాట చెప్పారు. అసలు ఈ శరీరము అసత్యము అన్న సత్యం బాగా లోపల ఇమర్చుకోవాలి, జీర్ణం అవ్వాలి. ఈ శరీరం యొక్క స్థితి ఏమిటో బాగా అర్థం అవ్వాలి అని ఆయన ఒక ఉపమానం చెప్పారు. భోజనం చేయడానికి విస్తరి తీసుకొచ్చి వేస్తారు. ఆ విస్తరి తీసుకుని వచ్చి వేసే ముందు విస్తరి యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఏమిటి? తీసుకెళ్ళి పారేయడమే. పట్టుకెళ్ళి వెంటనే పడేస్తారా? పడేయరు. బాదమాకులన్నీ కోసి తెస్తారు, వాటినన్నిటినీ కడుగుతారు, శుభ్రంగా తుడుస్తారు, చీపురు పుల్ల తీసుకొచ్చి సన్నగా చీలుస్తారు, అందంగా తినేటప్పుడు ఊడి ముద్దలో కలవకుండా కుడతారు, కుట్టి విస్తరి తీసుకొచ్చి వేస్తారు, నేతి చుక్క వేస్తారు, వడ్డన చేస్తారు, కూర్చున్నవాడు పరిశీచనం చేస్తాడు, మౌనంగా భోజనం అంతా చేస్తాడు, ఉత్తరాపోసనం పడతాడు, పట్టి లేచిపోతాడు, అప్పుడు విస్తరని మడతపెట్టి పారేస్తారు. అంతేగాని పారేయడమే ప్రయోజనం అని చెప్పి విస్తరి కుట్టి వెంటనే పారేస్తావా? పారయ్యవు. ఈ శరీరమునందు ఉండాలి, ఇది ఋతుమంతము, దీని ఎందుండి సాధన చెయ్యాలి. నువ్వు బాగా భగవంతుడు చెప్పినటువంటి విహిత కర్మలు చేస్తూ, నిషిద్ధ కర్మల్ని భంజిస్తూ, గురువాక్య శ్రవణం చేస్తూ, వైరాగ్యాన్ని బాగా పెంపొందించుకుని ఇది సత్యము కాదు, ఇది ఋతుమంతము, లోపల ఉన్నది సత్యమన్న ఎరుకలోకి నువ్వు రావాలి. ఆ ఎరుకలోకి వచ్చిన తరువాత ఆయనే ఒకానొక లేఖలో అంటారు, కూలికొచ్చిన వాడు ఎత్తుకున్న రాయిలా ఉంటుంది శరీరం అన్నారు. మన ఇంట్లో పెద్ద బండ కావాలి దేనికో, ఎక్కడో వేయడానికి, ఎక్కడో ఉంటుందో బండ. ఆ బండ ఒరే మా ఇంటికి పట్టుకొస్తావా అంటే ఓ 10 రూపాయలు ఇవ్వండి అంటాడు. సరే ఇస్తాను, ఈ బండ నెత్తి మీద ఎట్టుకో అంటే బండ నెత్తి మీద ఎట్టుకుంటాడు. నెత్తి మీద పెట్టుకున్నవాడు వస్తూ ఉంటాడు, ముందు యజమాని నడుస్తుంటాడు, ఇదేనా అండి ఇల్లు, ఇదేనా అండి ఇల్లు అంటుంటాడు. ఎందుకని? వాడికి ఎప్పుడెప్పుడా ఇల్లు వచ్చేస్తుందో అప్పుడప్పుడు ఆ బండ పారేద్దామని ఉంటుంది తప్ప వాడు తొందరగా బండ ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ఆ ఇల్లు వచ్చాక ఇంట్లో పారేయాలి. పారేశాక అమ్మయ్యా అని తలపాగా తీసి దులుపుకుని 10 రూపాయలు ఇచ్చుకుపోతాడు. జ్ఞానికి శరీరము నెత్తికెత్తుకున్న బండలాంటిది. ప్రారబ్ధ కర్మ అయిపోయే వరకు ఈ శరీరంలో ఉంటాడు, ఉండి సుఖదుఖములకు సాక్షి అన్నారు ఆయన. అందుకే రమణ మహర్షికి సర్కోమా వ్యాధి వస్తే రమణ మహర్షికి బాధ ఉన్నదా లేదా అని అడిగారు అనుకోండి, శరీరం అన్న తర్వాత శరీరం మీద మరుగునీళ్లు పోస్తే కాలుతుందా కాలదా?
కాలుతుంది. శరీరం అన్న తర్వాత అన్నం పెడితే కడుపు నిండుతుందా నిండదా? నిండుతుంది. శరీరం అన్నాక దాహం వేసి మంచినీళ్ళు ఇస్తే తృప్తి కలుగుతుందా కలుగదా? కలుగుతుంది. బాధ కూడా అంతే. సామాన్యుడికి జ్ఞానికి తేడా ఎక్కడొస్తుంది అంటే సుఖంతో కానీ దుఃఖంతో కానీ సామాన్యమైన సాధకుడు మమేకమవుతాడు. మమేకమై సుఖం వచ్చినప్పుడు ఇదంతా నాదే అంటాడు. దుఃఖం వచ్చినప్పుడు అయ్య బాబోయ్ ఎంత దుఃఖమో తట్టుకోలేకపోతున్నానంటాడు. జ్ఞాని సుఖమునకు దుఃఖమునకు సాక్షి. సుఖ దుఃఖములు అనుభవించడానికి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి గొప్ప తెప్ప ఈ శరీరం, ఉపకరణం. ఎందుకో తెలుసా? గత జన్మలలో చేసిన పాపమున్నది, పుణ్యమున్నది. పాపము దుఃఖాన్ని ఇవ్వాలి, పుణ్యము సుఖాన్ని ఇవ్వాలి. ఇప్పుడు సుఖాన్ని మీరు అనుభవించి అమ్మయ్య సుఖంగా ఉంది అనుకోవాలంటే మనసొక్కటి ఉంటే సరిపోతుందా? శరీరం ఉండాలి. శరీరం ఉంటే తప్ప సుఖము అనుభవములోనికి రాదు. మీరు ఈ విషయం చాలా గంభీరమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. సుఖము అనుభవంలోకి రావాలి, శరీరం ఉండాలి. దుఃఖం అనుభవంలోకి రావాలి, శరీరం ఉండాలి. నేను చేసిన పాపకర్మ ఏదో ఉంది, ఆ పాపకర్మ ఉంది కాబట్టి ఈ శరీరానికి ఏదో ఒక దుఃఖం వస్తుంది. ఏదో ఈ కాలు నెప్పెడుతోంది అనుకోండి, నాకు ఆ కాలు నిప్పెట్టడం అనేటటువంటి కారణాన్ని అడ్డుపెట్టి ఈశ్వరుడు గత జన్మలలో నేను చేసినటువంటి పాపాన్ని తీసేస్తున్నాడు. కాబట్టి ఆ పాపం క్షయమైపోతుంది. శరీరం లేకపోతే పాపం ఎలా పోతుంది? శరీరంతో దుఃఖం అనుభవిస్తూ పాపాన్ని పోగొట్టుకుంటాడు, శరీరంతో సుఖం అనుభవిస్తూ పుణ్యాన్ని పోగొట్టుకుంటాడు. రెండు పోతాయి. కాబట్టి రెండు పోగొట్టుకోవడానికి సుఖ దుఃఖముల కొరకు శరీరం ఉండాలి. దాంతో మనం పోగొట్టుకుంటాం. జ్ఞాని ఆయనకి సుఖము దుఃఖము ఆయనకి అన్వయం అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఒకటే కారణం, ఆయన ఈ శరీరమునకు సాక్షి. దీన్ని వేరుగా చూస్తూ ఉంటాడు. చూడండి, మనం ఇక్కడ నిప్పెడుతోందండి అంటాం. అంటే ఇక్కడ నిప్పెడుతోందండి అంటే దీనికి నిప్పెడుతోందని తెలుసుకుంటున్నదొకటి, నిప్పి లేకుండా వేరుగా ఉందా లేదా సాక్షిగా? ఆ సాక్షిగా ఉన్న అసలు నేను ఇది నా చేత ధరింపబడింది. అందుకే దీనికి ఎంత దుఃఖం రానివ్వండి, ఎంత కష్టం కలగనివ్వండి, సాక్షి ఇది చాలా బాధపడుతోంది, చాలా దుఃఖపడుతోంది అని గమనిస్తూ ఉంటాడు ఆయన. అంతే, తాను ఆత్మగా సాక్షిగా ఉంటాడు తప్ప మమేకము కాడు. అందుకే సుఖమునందు మమేకం లేదు. మమేకం లేదు కాబట్టే మహారాణి గారు పంపించినటువంటి బందర్ లడ్డు ఇలా పట్టుకున్నారు తిందామని. తినబోతున్నారు. ఆయన కొండ మీద ఉండగా సంకటి తెచ్చేటటువంటి ఒక అవ్వ సంకటి పట్టుకుని వచ్చి తచ్చాడుతోంది. ఇప్పుడు ఇంత మహారాణులు పంపించిన లడ్లున్నాయి, నేను పట్టుకొచ్చిన సంకటి తింటారా ఆయన అని. ఆయన చూసి అవ్వా చాలా కాలమైంది, రా 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 అన్నారు. అయ్యా మీకు సంకటి తెచ్చేదాన్నని తింటారని సంకటి తెచ్చానంది. ఆయన వెంటనే, ఆయనకి నిజానికి ఇష్టాయిష్టములు లేవు, చేత్తో పట్టుకున్న లడ్డు పక్కన పెట్టి, నాకు ఆ సంకటి చాలా ఇష్టం, ఈ లడ్డు మీరు పుచ్చుకోండి, నేను ఆ సంకటి తాగుతానని సంకటి తాగారు. దీనికి ఆయన కొరకు కాదు, ఆ వచ్చినటువంటి అవ్వ కొరకు. ప్రతి విషయంలోనూ సాక్షిత్వమే తప్ప అసలు సంఘం ఉండదు. ఆ స్థితికి చేరిపోయిన వాళ్ళకి సంచితం దగ్ధమైపోతుంది. అందుకే అందరూ ఈ శరీరాన్ని విడిచిపెట్టే ముందు లోపల విపరీతమైన బాధ పొందుతారు. అయ్యి బాబోయ్ పడిపోతోంది, శరీరం పడిపోతోంది, శరీరం పడిపోతోంది, నేను చచ్చిపోతున్నానని. జ్ఞాని ఒక్కడే ఈ శరీరం పడిపోతుంటే అమ్మయ్యా అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి ఆత్మగా తప్ప ఒక చిన్న శరీరంలో ఉండవలసిన అవసరం ఇక నాకు లేదు అని ఆనంద భాష్పాలు కారుస్తూ శరీరాన్ని విడిచిపెడతాడు. అందుకే రమణులు ఆఖరణ శరీర పతనం అయ్యేటటువంటి సమయంలో ఆనంద భాష్పాలు కన్నుల వెంట కార్చి లోపల నుండి జ్యోతి పైకి లేచింది. లేచి అరుణాచల పర్వతంలోకి ప్రవేశించింది. ఒక జ్ఞానిగా భగవానులు ఎప్పుడెప్పుడు ఏ మాటలు మాట్లాడారో ఆ మాటలన్నీ తేదీ వేసి, అది దానికి ముందు అసలు ఏం జరిగిందో, ఏ కారణం చేత ఆయన అలా మాట్లాడారో ఎంత అద్భుతంగా మాట్లాడతారో నిజంగా. ఆయన భోజనశాలకు వెళ్ళారు. ఆయన భోజనశాలకి వెళ్ళడం అంటే ఆయన ఏదో పీఠాధిపతి, ఆయన ఆశ్రమాధిపతి, అందుకని ఆయనకి వేరుగా భోజనం పెట్టడం అలా ఉండదు. ఆయన కూర్చుంటారు అందరితో పాటే దర్బార్ హాల్లో. గంట వినపడుతుంది.
అందరూ భోజనానికి వెళ్ళాలి, ఆయన భోజనానికి వెడతారు. ఆయన ఇలా కూర్చున్నారు భోజనానికి. ఎదురుగుండా పాపం ఆయనకి కీళ్ల నొప్పులు వచ్చాయి. కీళ్ల నొప్పులు వచ్చాక ఇలా కూర్చోవడం మానేసి కాళ్ళు చాపుకుని పక్కకి తిరిగి అన్నం తినేవారు. ఎదురుగుండా విదేశాల నుంచి వచ్చిన వనిత ఒక ఆమె కూర్చుంది. ఆమె కూడా కాళ్ళు జాపింది. కాళ్ళు జాపితే అవి రమణ మహర్షి వైపు వచ్చాయి. ఆ ఎదురుగుండా వడ్డన చేస్తున్న వ్యక్తి అన్నాడు, కాళ్ళు మడుచుకో, అలా కూర్చోకూడదు అన్నాడు. వెంటనే రమణ మహర్షి ముందు కాళ్ళు మడుచుకున్నారు. మడుచుకుంటే ఆయన అన్నాడు, నేను మిమ్మల్ని అనలేదు, ఆవిడ్ని మడుచుకోమన్నాను, మీరెందుకు మడుచుకున్నారు, కాళ్ళు నిప్పెడతాయి కదా అన్నాడు. ఆయన అన్నారు, ఆవిడ వేసుకున్న దుస్తులు అటువంటివి, అది గమనించకుండా ఆవిడ్ని మఠం వేసి కూర్చోమన్నప్పుడు ఆవిడ ఎంత బాధపడి ఉంటుంది. ఆవిడకి ఒక నియమం అయితే నాకు ఒక నియమమా, నే కాళ్ళు చాపుకోనా, బాధపడుతున్నా ఆవిడ చాపుకోకూడదా, అందుకని నేను మఠం వేసుకున్నాను, ఆవిడ్ని చాపమను నేను చాపుతానన్నాడు. ఆయన వెళ్ళి అమ్మ చాపుకోండి అన్నారు. అప్పుడు ఈయన చాపుకున్నారు. అంతటి సాక్షిత్వం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ, నీ పుత్రుడి యొక్క గుణాలను లీలలను తగినటువంటి వాడు చాలా అటువంటి పేర్లు చాలా ఉన్నాయి కాబట్టి రూపాలు కూడా ఉన్నాయ్యా ఆయనకి. అసలు ఒక్కొక్క లీల చేసేటప్పుడు ఒక పేరే కాదు మార్చేది, శరీరం అంతా మార్చుకుంటాడు, రూపమే మారిపోతుంది, మనకు కనపడదు, ఆ అనుభవించే వాడికి కనపడుతూ ఉంటుంది. అందుకని అటువంటి రూపాలు ఉన్నాయి. అవి నాకు మాత్రమే తెలుసు, అవి నేను ఇప్పుడు చెప్పకూడదు. అదంతా ప్రజలకు ఎవరికి, నీకు కూడా సరిగా తెలియదు, ప్రజలకు తెలియవు. గోపాలకులను ఆనందించేటట్లు చేసేటువంటి ఈ బాలుడు మీకు మేలు చేకూరుస్తాడు. మేలు చేకూర్చటానికోసరమే ఈ గోలోకంలో పుట్టాడు. అక్కడ పుట్టి ఇక్కడికి వచ్చాడు. జాగ్రత్త, మిమ్మల్ని అంతా ఉద్ధరించటానికి వచ్చాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారో గోపాలకు గోసాయులు, వాళ్ళందరికీ కూడా జీవన్ ముక్తినివ్వటానికి వచ్చాడయ్యా ఆయన. ఆ రహస్యం నాకు తెలుసు. నీకు కొంచెం తెలిస్తే చాలు, నీకు జాగ్రత్తగా ఉండు చెప్పటానికి అంతే. నీకు పూర్ణంగా కూడా తెలియకూడదు కొన్ని లీలలు, స్వామి యొక్క రహస్యము. అందుకని ఈ బాలుడు మీకు మేలు చేకూరుస్తాడు. మేలు చేకూర్చటానికోసమే వచ్చినటువంటి వాడు పరమాత్ముడు రూపం ఇది. ఇతడి ద్వారా మీరు కష్టాలన్నిటినీ దాటివేస్తారు. చాలా కష్టాలు ఉన్నాయి మీకు, ఇంద్రాది దేవతలతో కష్టాలు ఉన్నాయి, అసలు గ్రహదేవతలతో కష్టాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా గోళాలతో మీకు కష్టాలు ఉన్నాయి. మీరంతా కొన్ని లక్షలు కొన్ని కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మేలు చేకూర్చటానికోసరమే స్వామి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి రావటం ఏమిటి, వేరే ఏది కూడా ఎన్నుకోలేదా స్వామి? ఎందుకు ఇక్కడ ఎన్నుకున్నాడు? గోవు మధ్యలో ఎందుకు వచ్చేశాడు? గోవు అంటే చాలా ఇష్టం ఆయనకు. ఆయనే గోవే ఆయన, పరమాత్మ అంశము గోవు. అందుకని చాలా పూజనీయమైనటువంటి గోమాత మనకు తల్లి, పాలనిచ్చే తల్లి. గోవుకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు. అందుకని ఇతడి ద్వారా మీరు కష్టాలన్నిటినీ దాటివేస్తారు. మీకు ఎంత అదృష్టం మీకు. స్వామినే అక్కడ పుట్టి ఇక్కడికి వచ్చాడు. పూర్వం ఒకప్పుడు రాజ్యంలో రాజు లేకపోవటంతో అరాచకం ఏర్పడింది. ఆ సమయంలో యొక్క యజమాని అనేది ఉండాలి ఎవరికైనా. ఆ యజమాని ఉంటే కూడా ఒక చావిటి చేతిలో ఉండాల్సిందే. యజమాని లేనటువంటి గుంపు కాదు, రాజ్యం కాదు, ప్రజలు కాదు అని అంటారు. ఒక చిన్న యజమాని ఉండాలా మనకు. మనకంతా పరమాత్ముడు ఎట్లా రక్షిస్తున్నాడో మనకంతా సెక్యూరిటీ పరమాత్ముడు ఒక్కడే. సజ్జనులకి కాలం కాదేమో అనిపిస్తుంది, సత్యవంతులకి కాలం కాదేమో అనిపిస్తుంది. సత్యాన్నే పట్టుకున్నటువంటి వాళ్ళకి ఎంత కష్టం. సత్యవ్రతం
సత్యపరం, త్రిసత్యం. ఈ సత్యాన్ని పట్టుకునేటువంటి వాళ్ళకి చాలా కష్టం. వాళ్ళకి హృదయంలో బయట అంతా సత్యమే, అసలు అబద్ధమే ఆడరు. అటువంటి సజ్జనులను పీడించారు ఆ సమయంలో దొంగలంతా. రాక్షసులే కదా వాళ్ళు. ఎప్పటికీ రాక్షసులకి దేవతలకు ఎప్పుడు పోట్లాట కదా. సాత్వికమైనటువంటి అంశము తామసమైనటువంటి అంశంతో పోట్లాడుతుంది. మన శరీరంలో ఉన్నాయి అవంతా. సత్వగుణం ఉన్నది, రజోగుణం ఉన్నది, తమో గుణం ఉన్నది. ఈ 3 గుణాలు పోటాడుతూ ఉంటాయి ఎప్పటికీ కూడా. ఒకటి చేయమంటే ఇంకోటి చేయొద్దంటుంది. ఒకటి మంచిదంతా మంచిదంతా చెడ్డది అంటుంది. చెడ్డదంతా ఇది ఇంకొక గుణం చెప్తుంది, అది బేడ వద్దు ముట్టకూడదు అని అంటూ ఉంటుంది. అంత బెంగ అది చెప్తూ ఉంటుంది, ఇది బెంగపడుతూ చెప్తూ ఉంటుంది, వద్దు పట్టుకోకూడదు మేము. కానీ దీంతో ఈ 3 ఎప్పుడూ పోట్లాడుతున్నాయి. మన ఇంద్రియాలకు బుద్ధికి పోట్లాడినట్టుగా ఇంద్రియాలు బుద్ధి ఒకే చోట అయిపోయి ఆత్మజీవికి అయినటువంటి జీవి కష్టపడుతూ ఉంటుంది. ఎప్పుడు అటు వెళ్ళదు ఇటు వెళ్ళదు పాపం. ఆ సమయంలో సజ్జనులంతా పీడించారు. ఆ సమయంలో ఇతడు సజ్జనులను రక్షించి వారి యొక్క వృద్ధి చెందేటట్లుగా చేశాడు స్వామి. అప్పుడు వారు దొంగలను జయించారు. యయేతస్మిన్ మహాభాగాః ప్రీతిం కుర్వంతి మానవాః నారయోభి భవంత్యేతాన్ విష్ణుపక్షాని వాసురాః. విష్ణుపక్షాని వాసురాః. విష్ణుపక్షాని వాసురాః. విష్ణుమూర్తిని ఆశ్రయించినటువంటి దేవతలను అసురులు ఎవరూ కూడా పరాభించరు, ఎప్పటికి కూడా పరాభవించలేరు. వాళ్ళను ఓడిపోయేటట్టు చేయలేరు. అటువంటి ఎందుకు విష్ణువుని ఆశ్రయించారు కదా ఈ దేవతలందరూ కూడా. కొద్ది కష్టాలు పడతారు అంతేగాని ఎప్పటికీ వాళ్ళు ఓడిపోరు. అసలు ఎవరు కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళని ఓడటమే అనేది లేదు. అదేవిధంగా అదృష్టవంతులైన ఏ మానవులు ఇతడు యందు ప్రేమను కలిగి ఉంటారో, ఈ పరమాత్ముడు యందు ప్రేమను కలిగి ఉంటారో, ఇది చెప్పాను కదా కృష్ణుడు అని పేరు పెట్టాను. ఈ కృష్ణుడి యందు ప్రేమను ఎవరు పెంచుకుంటారో, కృష్ణ రూపాన్ని తలుచుకుంటారో, సర్వస్వము కృష్ణుడే, లేచినప్పుడు కూర్చున్నప్పుడు కృష్ణుడే అని యోచన చేస్తూ ఉంటారో, స్మరణ చేస్తూ ఉంటారు, ప్రేమను కలిగి ఉంటారో, భక్తి ప్రేమను కలిగి ఉంటారో, వారిని బాహ్య శత్రువులు కానీ అంతఃశత్రువులు కానీ పరాభవించలేరు. అంటే లోపల కానీ బయట కానీ శత్రువులు ఎవరూ కూడా ఏమీ చెయ్యలేరు. అటువంటి రూపము, అటువంటి కృష్ణుడు. ఓ నందుడా, గుణాలు, శోభ, సంపద, కీర్తి మొదలైన వాటిలో నీ పుత్రుడు విష్ణువుతో సమానుడయ్యా. సాక్షాత్ విష్ణువే, కానీ నందుడికి మళ్ళీ గరుగుడికి తెలుసు అంతా. తెలిసింది చెప్పకూడదు కదా, రహస్యం కదా, దేవరహస్యం అంటారు. కొన్ని రహస్యాలు దేవరహస్యము బయట పెట్టకూడదు, అది అపరాధం అవుతుంది. అందుకని చెప్పకూడదు. అందుకని విష్ణువుతో సమానం అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. నందుడికి కూడా కొంచెం మాయ కప్పాడు. మొదట్లో నందుణ్ణి పరమాత్ముడే అని చెప్పుకొని వచ్చేసి జాగ్రత్త పడి విష్ణువుతో సమానుడయ్యా. అందుకని ఎంతో మంచి గుణాలు ఉన్నాయి. ఈ గుణాలంతా పరమాత్ముడికే ఉండేది, ఇంకెవరికీ లేదు. ఈ పరమాత్ముడికే గుణాలు, శోభ, సంపద, కీర్తి ఇవి పరమాత్ముడి యొక్క గుణాలు. మంచి గుణాలు, శోభ. అసలు మాట్లాడాలా అనిపిస్తుంది, ఈ కృష్ణుడితో ఎత్తుకోవాలా అనిపిస్తుంది, దగ్గరికి రావాలా అనిపిస్తుంది.
ముట్టుకోవాలనిపిస్తుంది. అటువంటి మహత్తు కలిగినటువంటి వాడుగా నీ పుత్రుడు. విష్ణువుతో సమానుడు. విష్ణువే అని చెప్పకూడదు ఇక్కడ. విష్ణువే పుట్టాడంటే నందుడికి తలకాయ తిరిగిపోతుంది, భయపడతాడు. అందుకని భయపడకోకుండా మెల్లగా వసుదేవుడు చేసినటువంటి యొక్క స్నేహాన్ని మర్చిపోకోకుండా చేస్తూ నీ పుత్రుడే అని చెప్పుకుంటూ, జాగ్రత్త నీ పుత్రుడు కాదు అని అంటూ మెల్లగా నీ పుత్రుడు విష్ణువుతో సమానుడు, నువ్వు ఇతడిని ఎంతో జాగ్రత్తగా కాపాడు, ప్రతి క్షణంలో నువ్వు గమనిస్తూ ఉండు. బాల్యావస్థ. ఇప్పుడు బాల్యావస్థలో మనము బాలకుల్ని చూసుకునేటువంటి జవాబారి మనకున్నది, తల్లిదండ్రులకు ఉంటుంది. ఎట్లా పడితే అట్లా పిల్లల్ని పడబెట్టకూడదు, ఎవరికి చెప్తే వాళ్ళకి అది ఇవ్వకూడదు, ఎక్కడ పడితే అక్కడ మనం పడేయకూడదు. ఇది జాగ్రత్తగా మనం పెట్టుకోవాలి, కాపాడాలి. పురుషోత్తమాయ నమః.